శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య భాగాన్ని, ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా వాక్య భాగాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకును ఈ జనులకు ఈ యొర్దాను ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలు తమ శత్రువులు ఎదురు నిలలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈనాటి రక్షణ వాక్యం అనే కార్యక్రమం ద్వారా ప్రభా ధ్యానించడానికి మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్న ప్రియులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో కూడా ఈ వాక్య భాగాన్ని బట్టి నాయన ఏదైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామో వాటిని ఉన్న కృప వారందరి జీవితంలో విస్తరించి సహాయం చేయమని యేసునామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మహా యోగ్యతను బట్టి, మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరూ కూడా ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మీద కూడా శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషువ చేస్తున్న ప్రార్థన. యెహోషువ దేని విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోషువ దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయమును యెహోషువ చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి దేవుని యొక్క సహాయము అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ వెళ్ళి హాయిపురము, అది చాలా చిన్న గ్రామము, చిన్న పురం, అది ఇంచుమించుగా అక్కడ 3000 మంది వెళ్ళారు అక్కడ హాయిపురాన్ని పట్టుకోవడానికి. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ హాయిపురాన్ని వారు పట్టుకోలేకపోయారు. అలాగే హాయిపురం వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల మీద తిరుగుబాటు చేసి అందులో చూడండి అక్కడ వాక్యం చెబుతుంది, హాయి వారు 36 మనుషులను హతం చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు హాయిపురాన్ని పట్టుకోవడం కాదు కదా, ఇజ్రాయేల్ ప్రజల్లో 36 మందిని వారు పోగొట్టుకోవడానికి, నష్టపోవడానికి ఆ పరిస్థితి కారణమైంది. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని ఇజ్రాయేల్ ప్రజలు సాయంకాలం వరకు కూడా చూడండి ఆ మందసం వీధుడు నేల మీద ముఖములు కప్పుకొని చేస్తున్న ప్రార్థన. హాయిపురం చాలా చిన్నది, అది చాలా బలహీనమైంది. కానీ అక్కడ ఒక బలమైన దెబ్బ ఇజ్రాయేల్ ప్రజలు తగిలింది. 36 మంది చనిపోయారు. హాయిపురం వాళ్ళు ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని తరివి కొట్టారన్నమాట. తరివి కొట్టారు. ఇది ఎంత దారుణం! అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయం, అద్భుతాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా చేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనం చూస్తే ఒక భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. వారు నష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వ్యధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుని సహాయము కొరకు, కృప కొరకు యెహోషువ చేస్తున్న ప్రార్థన 7-8 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ఈరోజు యెహోషువ చేస్తున్న ప్రార్థన ఈరోజు నీకు నాకు కూడా అవసరమైంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో విఫలమవుతున్నారు. చాలాసార్లు విజయం దగ్గరగా వచ్చింది అనుకుంటున్నాం. ఒక విజయం నాది అనుకున్నప్పుడు ఆ విజయం దూరం అయిపోయి ఉండొచ్చు. కష్టాలని దాటిపోయాయి అనుకున్నప్పుడు మళ్ళీ అదే కష్టం ఎదురవుతుండొచ్చు. ఇంకా పర్లేదు, జీవితం సెటిల్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ శోధన ఎదురవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రార్థన మనందరికీ కూడా అవసరమే. దేవుని కృపనిత్యం మనకు ఉండాలి. దేవుని సహాయం లేకపోతే ఏ విజయాన్ని మనం నీ యొక్క ధనబలముతో, నీ శరీర బలముతో, నీ అండ బలంతో, నీ యొక్క నాయక బలంతో ఏది సాధించలేము. దేవుని కృప మాత్రం అవసరం. గుర్తుపెట్టుకోండి, దేవుని కృప లేకుండా ఏది సాధించలేము మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి కారణం ఏంటంటే ఆకాను చేసిన తప్పిదం, ఆకాను చేసిన పాపము ఈరోజు వారి యొక్క అపజయానికి కారణమైంది. అందుకే చూడండి వాక్యము సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అతడు పాపములు చేసిన యెడల అతని పాపములు క్షమించబడును. మనం దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే కనుక
దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే మన పాపం. ఎందుకంటే ఈరోజు మీ విజయానికి అడ్డం మీ పాపమేమో, మీ అతిక్రమమేమో, మీ జీవితంలో మీ కుటుంబంలో శోధిస్తుంది మీ పాపమేమో. దేవునికి వ్యతిరేకమైన కార్యం పాపం అంటే ఆధ్యాత్మిక పాపం. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు అది చేయడము పాపం. అదే మీ జీవితంలో విజయానికి ఆటంకం ఉంది. ఆనాడు 36 మంది చనిపోవడానికి కారణం ఆకాను చేసిన పాపము. దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు ఏదైతే తెచ్చుకోవద్దన్నాడు ఇంటిగా తెచ్చుకున్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు అది చేశాడు. కాబట్టి ఆకాను వల్ల ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు నష్టం వచ్చింది. ఈరోజు నిన్ను బట్టి, నీ కుటుంబం, నీ ఆలోచన బట్టి, నీ నిర్ణయాలు బట్టి, దేవునికి వ్యతిరేకమైన తలంపులు బట్టి ఈరోజు నువ్వు నష్టం తెచ్చుకుంటున్నావేమో. దేవునికి ఆదివారం సమయంలో ఆరాధన సమయంలో పాల్గొల్సింది నువ్వు ఆరాధన సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావేమో. ఆదివారం దొంగిలిస్తున్నావేమో, ప్రార్థన దొంగిలిస్తున్నావేమో, దేవుని సన్ని దొంగిలిస్తున్నావేమో, దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యతను ఇవ్వలేకపోతున్నావేమో, దేవుని యొక్క ఆజ్ఞను మేరుతున్నావేమో, సొంత ఆలోచనతో జీవిస్తున్నావేమో. ప్రియ దేవుని జనాంగం ఆలోచన, ప్రియ సహోదరుడా, ఎందుకు నీ జీవితంలో నష్టం? చిన్నదే, చిన్న పరీక్షే, చిన్న పరిస్థితి. విజయం లేదనుకున్నావు కానీ విజయం దూరం అయిపోయింది. దానికి కారణం ఇటు ఆలోచిస్తున్నావా? నిందలు, దేవుడిని నిందించడం కాదు, నీ అపజయానికి ఇతరులు నిందించడం కాదు, నీ శ్రమకి ఇతరులను కారణం చేయడం కాదు, నీలో ఏ లోపం ఉంది? ఆకాను చేసిన లోపం, ఆకాను చేసిన పాపం ఇశ్రాయేలు ప్రజల సమస్తానికి అపజయం తెచ్చిపెట్టింది. నీ కుటుంబము, నీ జీవితము గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం పశ్చాత్తాపడదాం. అయ్యా, నా అపజయానికి కారణం నా జీవితం అవ్వవచ్చు, నా పరిస్థితి అవ్వవచ్చు, నేను క్షమించుకోవడం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఎవరైతే ఈరోజు అపజయాన్ని పొంది అపజయం పాలైన దుఃఖ క్రాంతులు ఉన్న వారందరూ కూడా దర్శించండి. వారికి మారుమనసు రక్షణ దయచేయండి. వారు మీ చిత్తంలో దేని పోగొట్టుకున్నారు వాటిని పొందుకుని ఆయన నీ ఉద్దేశ ప్రకారం జీవించ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీవించి ఆశీర్వదించును గాక. మీ జీవితంలో దేవుడు గొప్ప విజయం ఈరోజు